నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మొహరం పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించిన సిఐ సుధాకర్ రెడ్డి. పర్యావరణ పరిరక్షణలో భాష్యం విద్యార్థులు మొక్కలు నాటి సంరక్షిస్తామని కమిషనర్కు తెలిపిన విద్యార్థులు. సిఆర్పీల ఆత్మ గౌరవ పోరాటం విజయం, సిఓ లక్ష్మీకుమారిపై చర్యలకు అధికారుల హామీ. నంద్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ గంగాధర్ రావుకు ఘనంగా వీడ్కోలు. నాగవారాహి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు. ఎమ్మెల్యే అఖిలప్రియ వ్యాఖ్యలపై మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. ఆలగడ్డలో ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు కింద పడి బాలిక హరిప్రియ మృతి. రానున్న మొహరం పండుగను పురస్కరించుకుని నంద్యాల పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని చర్యలను చేపట్టడం జరిగిందని వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ఎటువంటి అల్లర్లకు చోటు ఉండకూడదని, అటువంటి వారి సమాచారం పోలీస్ వారి దృష్టికి తీసుకువస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ రాబో మొహరం పండుగ సందర్భంగా ప్రజలందరికీ కోరడం ఏమంటే, ఈ మొహరం పండుగలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పండుగ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ పండుగలో యువకులు మద్యం సేవించి కానీ, గంజాయి సేవించి కానీ, పాదకక్షలు మనసులో పెట్టుకొని అల్లర్లకు పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. మేము కూడా గత 3-4 డేస్ నుండి కంటిన్యూగా డే అండ్ నైట్ తిరుగుతున్నాము. ఈ పీర్లు ఎక్కడైతే కూర్చోబెట్టారో ఆ ఏరియాలలో సో గట్టి నిఘా ఉంది కాబట్టి ఎటువంటి అల్లర్లు అవాంఛనీయ సంఘటన లేకుండా పండుగ ప్రశాంతంగా చేసుకోవాలని చెప్పేసి మా శాఖ తరఫున కోరుతున్నాము. ఎవరైనా అటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయి అంటే మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణలో భాగంగా నంద్యాల పట్టణం భాష్యం స్కూల్ విద్యార్థులు పట్టణంలో ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషనను కలిసి మొక్కలు నాటేందుకు పార్కు ఆవరణం ఇవ్వాలని, అందులో మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను విద్యార్థులు చేపడతామని కమిషనర్ను కోరారు. ఈ మేరకు శుక్రవారం విద్యార్థులు స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు కమిషనర్ను కలిసి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. విద్యార్థులను ఈ సందర్భంగా కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థి దశలోనే సామాజిక బాధ్యతను తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. నమస్తే, మేము భాష్యం స్కూల్ నుంచి వచ్చాము, ఎస్బీఐ కాలనీ నంద్యాల. మేము ఈ రోజు ఏంటంటే వన మహోత్సవం కార్యక్రమం చేస్తున్నాము. దీనిలో భాగంగా ఏంటంటే పిల్లలు మేము కలిసి సమ్ ప్లేసెస్కి వెళ్ళి మొక్కలు నాటి ప్లస్ విఐపీస్ ని కలుస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ సార్ ని కలిసాము. ఇప్పుడు మా పిల్లలు ఏంటంటే సార్ దగ్గర పెట్టిన ప్రపోజల్, వాళ్ళకు సమ్ గవర్నమెంట్ పార్క్ అడాప్ట్ చేస్తే వాళ్ళే ప్లాంటేషన్ చేసుకొని ఆ ట్రీస్ ని వాళ్ళే జాగ్రత్తగా పెంచుకుంటారనేసి సార్ ని ప్రపోజల్ పెట్టారు. సార్ దానికి ఓకే అని చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే మన భాష్యం స్కూల్ పిల్లలు ఏంటంటే సోషల్ సర్వీస్ ప్లస్ ఇదొక మంచి కార్యక్రమం చేయాలనేసి పిల్లలు ఇంట్రెస్ట్ గా వచ్చి వాళ్ళే సార్ ని కలిసి మాట్లాడుకొని పర్మిషన్ తీసుకున్నారు. ఇదంతా ఏంటంటే మేనేజ్మెంట్ మాకు ఇచ్చిన సపోర్ట్. మేనేజ్మెంట్ ఏంటంటే మనకి ఇట్లాంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ లో బాగా యాక్టివ్ గా సపోర్ట్ ఇస్తారు. పిల్లలకు కూడా ఎథిక్స్ తెలియాలి, ఇట్లాంటి సోషల్ ప్రోగ్రామ్స్ వాళ్ళు చేయాలనే భాష్యం విద్యా సంస్థలకు ముఖ్య జయంగా పెట్టుకున్నారు రామకృష్ణ సార్. థ్యాంక్ యూ. సిఆర్పీల ఆత్మ గౌరవ పోరాటం విజయం సాధించింది. సిఓ లక్ష్మీకుమారిపై చర్యలకు అధికారులు హామీ ఇవ్వడంతో సిఆర్పీలు నిరసనను విరమించారు. సిఆర్పీ భవానీ పైన దురుసుగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేసిన ఘటన, అలాగే ఆర్పీ షేక్ రహమద్ బిను 30,000 ఇవ్వాలని, లేకుంటే విధుల నుండి తొలగిస్తానని బెదిరించిన సిఓ లక్ష్మీకుమారిపై చర్యలు తీసుకోవాలని, సిఆర్పీల పైన పెరిగిన పని భారాన్ని తగ్గించాలని, అదనపు పనులు చేయించరాదని, అధికారుల రాజకీయ వేధింపులను ఆపాలని కోరుతూ ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా 3వ రోజు నిరసన చేపట్టడం జరిగింది. గత 15 రోజుల నుండి సిఆర్పీలు అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని,
నేడు పై అధికారుల సూచన మేరకు వారం రోజుల్లో ఖచ్చితంగా సిఓ లక్ష్మీ కుమారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేయడంతో సిఆర్పీలంతా ఆత్మగౌరవం చేసిన పోరాటం విజయం సాధించిందని ఆర్పీ నేతలు తెలిపారు. ఈ విజయానికి కారకులైన సిఆర్పీలందరికీ ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం సిఐటియుగా ధన్యవాదాలు తెలియజేశారు. అధికారులు చెప్పినట్లుగా చర్యలు వారం రోజుల్లో తీసుకోకపోతే మళ్లీ ఉద్యమం బాట తప్పదని, అందరూ ఐక్యంగా ఉంటే ఏ సమస్యనైనా సాధించుకోవచ్చని ఈ విజయం ఒక ఉదాహరణగా చెప్పుకొని విధులలోకి వెళ్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, మహమ్మద్ గౌస్, జిల్లా నాయకులు వెంకటలింగం, యూనియన్ అధ్యక్షురాలు సుజాత, కార్యదర్శి హైమావతిలతో పాటు సిఆర్పీలు ప్రసన్న కుమారి, సులోచన, సత్యవతి, సువర్ణ, మాధవి, జ్యోతి, అరుణ, పుష్పలత, రహమత్ బి, భవానీ, అనిత, మహేశ్వరితో పాటు 100 మంది సిఆర్పీలు పాల్గొనడం జరిగింది. గాను మేము ఈ సమ్మెను విరమిస్తున్నాము. ఆమె మీద చర్య తీసుకోకుంటే మళ్ళీ ఇదే విధంగా టెంట్ వేసుకొని మేము సమ్మెకు మళ్ళీ పునరావృతం చేస్తామని అందరి తరఫున నేను చెప్తున్నాను. మేము 15 రోజుల నుంచి పోరాటం చేస్తున్నాము. ఈ 3 రోజుల నుంచి మేము ధర్నా కూర్చోవడం జరిగింది. మాకు హెడ్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీరు అనుకున్నట్లు మేము చర్య తీసుకుంటాము అని మాకు రాజీనా చెప్పడం జరిగింది. దాని వల్లనే మేము ధర్నాన్ని ఆపాలని చేస్తున్నాము. ధర్నాన్ని ఆపుతున్నాము. ఈ రోజు నుంచి రేపటి నుంచి పనులు యథావిధిగా చేసుకుంటామని మా ఆఫీసుల వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాము. మాకు ఇంత సహాయ సహకారాలు అందిస్తున్న మీడియా మిత్రులకు కూడా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బహిష్కరించినారో వాటిని వెంటనే ప్రారంభించండి. ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కారం దిశగా చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో ఈ రోజు నుంచి విధులను చేస్తామని చెప్పేసి కూడా మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ రాబోయే కాలంలో కూడా సిఓ లక్ష్మీ కుమారి చేసేటువంటి చర్యలను మరొకరు పునరావృతం కాకుండా చూసుకునేటువంటి బాధ్యత సిఎంఎం గారు చూడాలని చెప్పేసి, సిఆర్పీలను తక్కువగా చూస్తే సహించేది లేదు. ఖచ్చితంగా ఐకమత్యంగా ఉండి యూనియన్ గా పోరాటం చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ పోరాట విజయము సిఆర్పీల ఐకమత్యంగా పోరాటము విజయం సాధించడం జరిగింది. ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు అనేటువంటి దానికి ఈ రోజు సిఆర్పీల పోరాటమే నిదర్శనమని సిఐటిగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాము. నంద్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ గా 3 సంవత్సరాలుగా విధులను నిర్వహించి బదిలీలో భాగంగా విశాఖపట్నం డిపో మేనేజర్ గా వెళ్తున్న సందర్భంగా శుక్రవారం డిపో మేనేజర్ గంగాధర్ రావులు ఆర్టీసీ ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు. వారు నంద్యాల డిపోకు చేసిన సేవలను ప్రశంసించారు. నంద్యాల డిపోను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఆయన చేసిన కృషిని అభినందించారు. ప్రజలందరికీ నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, నేను డిపో మేనేజర్ నంద్యాల ఆర్టీసీ డిపోకి గత 3 సంవత్సరాలుగా పనిచేసి ప్రయాణికులకు, అధికారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో అన్ని బస్సులని ఆపరేట్ చేయడం జరిగింది. మరి దీనికి సహకరించిన అధికారులకు, సూపర్వైజర్లకు, డ్రైవర్ కండక్టర్ సోదరులకు, సోదరిమణులకు, మరి ముఖ్యంగా ప్రజలకు మరి నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. నేను బదిలీపై సీనియర్ స్కేల్ ఆఫీసర్గా నేను కోరుకున్న చోటైనటువంటి వైజాగ్కి నాకు ప్రమోషన్ రావడం జరిగింది. మరి దీనికి సహకరించిన, నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా పత్రికా సోదరులకు, విలేకరులకు, మీడియా వారికి, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇదే స్ఫూర్తిని వచ్చే డిపో మేనేజర్ గారికి కూడా అందించాలని కోరుకుంటూ, మీ గంగాధర్, డిపో మేనేజర్, ఏపీఎస్ఆర్టీసీ, నంద్యాల. నంద్యాల పట్టణం హరిజనవాడలో నిమ్మకాయల తోటలో వాయు శక్తితో వెలిసిన నాగవారాహి అమ్మవారికి శ్రీ వారాహి గుప్త నవరాత్రుల సందర్భంగా భక్తి శ్రద్ధలతో పంచామృత అభిషేకాలను, ప్రత్యేక పూజలను నిర్వహించడం జరిగింది. అనంతరం వారాహి అమ్మవారి విశిష్టతలను ఆలయ నిర్వాహకులు వివరించారు. నంద్యాల హరిజనవాడ నిమ్మకాయల తోటలో వాయుశక్తితో అమ్మవారు స్వప్న సాక్షాత్కారం కలగటంతో అమ్మవారి ఆజ్ఞానుసారం ఇక్కడ మీకు ఎక్కడా లేని విధంగా వాయుశక్తితో వారాహీదేవి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మవారు దినదిన శక్తి పెంచుకుంటూ భక్తులను ఆకర్షిస్తూ, భక్తుల కోరికను తీరుస్తూ, భక్తులకు ఆశీర్వచనం ఇస్తూ, వాళ్ళ సమస్యలు, రుగ్మతలు తీరుస్తూ అమ్మవారు ఎంతో ప్రసన్నంగా వచ్చే భక్తుల సమస్యలను
వాళ్ళ మొక్కులు తీర్చే విధంగా వాళ్ళ సమస్యలు, కళ్యాణ దోషం ఉంటే కళ్యాణం జరిగేలాగా, సంతాన దోషం ఉంటే సంతానం కలిగేలాగా, ఉద్యోగము, వ్యాపారము, రుణబంధము, డబ్బులు బాకీ ఇచ్చిన వాళ్ళకి బాకీ తిరిగి వచ్చేటట్టుగా, అలాగే బాకీ తెచ్చుకున్న వాళ్ళు కట్టే విధంగా, వాళ్ళ సమస్యానుసారం వాళ్ళ శక్తికి అనుగుణంగా అమ్మవారు వాళ్ళ కోరికలు తీర్చే విధంగా అమ్మవారు అనుగ్రహిస్తూ ఉన్నారు. మీరు చూసుకోవచ్చు, ఈ పరిసర ప్రాంతాలు ఎంతో అదృష్టం చేసుకుంటేనే అమ్మవారు ఇప్పటికీ కూడా ఇక్కడ వాయు సంచారంలో ఒక వెలుగు రూపంలో కనిపిస్తూ ఉంది. అది అమ్మవారిని అపరిమితమైన భక్తి భావనతో, అపరిమితమైన నమ్మకంతో చూసిన వాళ్ళకి మాత్రమే అమ్మవారు వాయువులో ఇక్కడ చాలామందికి, ఇక్కడున్న వాళ్ళకి కొంతమందికి, ఈ సేవకులకి కానీ నాకు ఇక్కడ నేను ప్రతిష్ఠ చేయడానికి వచ్చినప్పుడు కూడా అమ్మవారి శక్తిని నిరూపించుకుంది. ఇక్కడ సర్ప సంచారం ఉంది, ప్రతిరోజు కూడా నాగసర్పం తిరుగుతూ ఉంటుంది. అలాగే ఈ అమ్మవారు వాయుశక్తితో ఇక్కడ ప్రతిష్టాపన చేశాం. మీ ఈ పరిసర ప్రాంతాలంతా కూడా ఎంతో అదృష్టం చేసుకున్నాయి. ఈ అమ్మవారిని చూడాలన్నా, సేవించాలన్నా, దర్శించాలన్నా కాశీ వెళ్ళాలి. కాశీలో మీకు ఒక 60 సెకండ్ల నుంచి 2 నిమిషాల లోపు అమ్మవారిని చూసి స్మరించుకునే లోపు బయటకు వచ్చేయాలి. అంత రష్గాను, అంత రద్దీగా ఉంటుంది. మీ వాకిట్లో, మీ ఊళ్ళో, మీ పరిసర ప్రాంతాల్లో ఈ అమ్మవారు నాకు ఇక్కడే చేయండి అని ఆజ్ఞ ఇవ్వటంతో ఇక్కడ చేశాం. మీకు ఎంత అదృష్టం ఉంటే ఈ అమ్మవారి సేవ చేసే అవకాశం దక్కింది. చూడండి, మీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఎప్పుడైనా సరే అమ్మవారిని మొక్కొచ్చు, పూజలు చేయించుకోవచ్చు, దర్శించుకోవచ్చు. ఇక్కడ మీరు ఏ కోరిక అయితే కోరతారో అమ్మవారిని నమ్మి బలంగా కనుక మీరు నమ్మి సేవిస్తే అమ్మవారు తప్పనిసరిగా మీ ఎంత కష్టతరమైన కోరికనైనా సరే తీర్చగలరు. అట్లా చాలా తీర్చినవి ఉన్నాయి. కాబట్టి ఇంత విధంగా ఆ అమ్మవారే శక్తికి మించి, సేవకుల శక్తికి మించి ఇక్కడ చేయించుకుంటూ ఉంది. ఇదే నిదర్శనం మనకి. హరహర మహాదేవ. జై శ్రీ వారాహి మాతకు జై. అహోబిలం నరసింహస్వామి దేవస్థానం ఆవరణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అఖిలప్రియ ఆర్లగడ్డపై చేసిన ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్ల విషయంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పని నేను చేస్తా, నువ్వు సిద్ధమా అంటూ ఎమ్మెల్యే అఖిలప్రియకు మాజీ ఎమ్మెల్యే గంగుల నాని ఛాలెంజ్ విసిరారు. తనపై ఆరోపణలు చేసే ముందు సాక్ష్యాలు ఉంటే చూపించాలని, లేదా లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపానికి బలవుతారన్నారు. 13 నెలల అధికార పాలనకే ఇంత అరాచకాలు చేస్తున్నారని, ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. మీ సొంత బాబాయి మీపైన కలెక్టర్కు ఫిర్యాదు చేశాడని, మీరా నాపైన ఆరోపణలు చేసేదని మండిపడ్డారు. మీరు చేసిన తప్పుడు పనికి, అవినీతికి ఇసుక విషయంలో ఏఈని కలెక్టర్ సస్పెండ్ చేసింది నిజం కాదా అన్నారు. ఆర్లగడ్డ నియోజకవర్గంలో కూర్చున్నా, నిలబడినా, ఏ చిన్న వ్యాపారం చేయాలన్నా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నది మీరు కాదా, ప్రజలకు తెలియదనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చికెన్ వ్యాపారులను మీరు బెదిరించి కమిషన్ల కోసం ఇబ్బందులు పెడుతుంటే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నేను కమిషన్లు అడిగినట్లు ఆధారాలు చెప్పిన మనిషి ఉంటే బయట పెట్టాలి, లేదా నరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. తెలుసు, ఈ రోజు నువ్వు చేసిన చౌకవారి వ్యాఖ్యలకి నేను ఒకటే చెప్తున్నా, ఏ ఎంక్వైరీనా వేసుకో, ఏదైనా చెయ్యి, నువ్వు నిరూపించు, నేను దేనికైనా సిద్ధం అని చెప్తా ఉన్నా. అదే విధంగా నేను గినటువంటి తప్పుగిన చేసింటే ఆ నరసింహస్వామి నన్ను నాశనం చేస్తాడు. లేకపోతే ఈరోజు ఆళ్ళగడ్డలో చికెన్ కి, మట్టికి, ఇసుకకి నిలబడితే, కూర్చుంటే, వంగబడితే, ట్రాన్స్ఫర్ కావాలంటే, ఇక్కడ ఉండాలంటే, పోస్టింగ్ కావాలంటే ప్రతి దానికి కమిషన్ తీసుకుంటూ ప్రజల్ని వేధిస్తున్న వాళ్ళని కూడా నరసింహస్వామి నాశనం చేస్తాడని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు 2023-24లో ఇదే గేట్ల టెండర్ 40 లక్షలకు పోయింది. పోయిన సంవత్సరం 19,60,000 పోయింది. ఈ సంవత్సరం 20,30,000 పోయింది. మరి నువ్వు నిజాయితీగా, ఎక్కడ నిజాయితీ ఉందో ఇప్పుడే అర్థమవుతుంది కదా. నువ్వు నిజాయితీగా ఉంటే టెండర్ పెరగాల కానీ తగ్గుతుందా? ఎక్కడైనా తగ్గడం చూసారా టెండర్లు? ఈరోజు సరే నువ్వు చెప్తున్నావు కదా గవర్నమెంట్ నీది, నేను ప్రభుత్వానికి లాభం వచ్చే పని చేస్తా ఈరోజు, మరి నువ్వు ఓకేనా? రెడీగా చెప్పు. దీనికి నేను 45 లక్షలకి ఇక్కడ నిలబడి చెప్తున్నా, మా గ్రామం, మా కార్యకర్తలు ఈ అహోబిలంలో నిలబడి చెప్తున్నా, 45 లక్షలకి ఇదే టెండర్ ని నేను పాడతా. నువ్వు పాడింది నీ వ్యక్తులే కదా, నువ్వు పిలిపించి క్యాన్సిల్ చేయొచ్చు.
క్యాన్సిల్ చేయొచ్చు. ఈ రోజు 25 లక్షలు ప్రభుత్వానికి ఆదాయం నేను తెప్పిస్తాను, దానికంటే పైన పడతావు పాడి నువ్వు తీసుకో, చెప్పు మరి ధైర్యం ఉంటే. ఈ రోజు అలాంటి కార్యక్రమాలు చేయకుండా ప్రజల మీద పడి అడ్డగోలుగా దోచుక తింటా ఈ రోజు నువ్వు మళ్ళీ మమ్మల్ని మాట్లాడతావా? ఈ రోజు నువ్వు ఒక విషయం ఆలోచన చేయి. గతంలో 40 లక్షలకి టెండర్ వాడి 100, 150 అది కూడా కలెక్టర్ దగ్గర నుంచి గ్రామ తీర్మానం చేసి కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వసూలు చేస్తుంటే ఏదో అన్యాయం జరిగిపోయిందని పెద్ద మీడియాలో అహోబిలంలో 100 వసూలు చేస్తున్నారు, 150 వసూలు చేస్తున్నారని పెద్ద హంగామా చేసినావు నువ్వే. ఈ రోజు 20 లక్షలకి టెండర్ పోతే 150, 200 వసూలు చేస్తున్నారు అదే గేట్ లో. అదే భక్తులు ఈరోజు సోషల్ మీడియాలో న్యూస్లు పెడుతున్నారు. మరి నీకు కనపడ్డా లేదు? అదే టోల్ గేట్ వచ్చి రిబ్బన్ కటింగ్ చేసిపోతున్నావు. మరి 70-80 రూపాయలు వసూలు చేయాలి కదా. 40 లక్షలు పోయినప్పుడు 100, 150 వసూలు చేస్తే 20 లక్షలు పోతే ఎంత వసూలు చేయాలి? సగమే వసూలు చేయాల్సింది దాంట్లో. మరి 75 రూపాయలు, 100 రూపాయలు వసూలు చేయాలి కదా. మరి ఎందుకు చేయడం లేదు? ఎందుకు అక్కడ బోర్డు పెట్టడం లేదు? ఈ రోజు అడ్డగోలుగా దోచుక తింటా నువ్వు నోటికి వచ్చిన అబద్ధాలన్నీ మాట్లాడుతూ ఉంటే చూస్తా ఉంటారు అనుకుంటున్నావా? పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎన్ఓసి ఇవ్వడం లేదు, మాకు ఎన్ఓసి ఇవ్వడం లేదు, పదవులు అమ్ముకుంటున్నారని చెప్పేసి ఆయన వాపోయాడు. ఇవన్నీ మేము చేసినావా? ఈ సాక్ష్యాలు కాదా? ఈ సాక్ష్యాలు కాదా? ప్రజలు ఏమంటే 13 నెలలే అయింది, ఇంకా 13 నెలలు అయింది కాబట్టి ప్రజలకి నువ్వు చేస్తున్న సుపరిపాలన, మీరు చేస్తున్న ధర్మపాలన చూసి కళ్ళు బయలు గమ్మినాయి. 13 నెలలు అయినాయి కాబట్టి కొద్దిగా వెయిట్ చేస్తున్నారు. ఇంకొద్దిగా టైం అయిన తర్వాత ఖచ్చితంగా సాక్ష్యాలు, సమాధానాలు అన్ని ముందర పెడతారు. నువ్వు ఎటువంటి సంబంధం లేని మా తల్లి గారి గురించి మాట్లాడతావు. ఎందుకు మాట్లాడతావు? ఆమెకు అసలు రాజకీయాలతో ఏం సంబంధం, వీటితో ఏం సంబంధం? ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి ఇది లేదు. అటువంటి వాళ్ళ గురించి నువ్వు తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల్లో రుద్ది ఏదో మాట్లాడి హ్యూమిలియేట్ చేయాలని ట్రై చేస్తావు. నేను మాత్రం నిన్ను ఒక్క విషయంలో అప్రిషియేట్ చేస్తున్నా. మొత్తం ప్రెస్ మీట్ లో ఒక నిజం మాట్లాడినావు, లాస్ట్ కి మాట్లాడని చూసినావా భార్గవ్ మంచోడు కాదు అని. అది కరెక్ట్, అది ఒక్క నిజం మాట్లాడు. అదే నిజాయితీగా నిజం చెప్తూ నువ్వు చెప్పడం కాదు, ఆళ్ళగడ్డ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ చెప్తున్నారు భార్గవ్ మంచోడు కాదని. అదే నిజాలు మాట్లాడే ప్రజలకు కూడా నిజం ఏంటనేది తెలుస్తుంది. తెలియకుండా కేవలం ఇట్లా బుల్డోజింగ్ గా మాట్లాడి ఏదో మాట్లాడు. ఈ రోజు 3,000 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తా అన్నారు, ఒక్కడికి ఇలా. మహిళలకి నెలకు 1,500 రూపాయలు ఇస్తా అన్నారు, ఒక్కళ్ళకి ఇలా. ఈ రోజు రైతులకి రైతు భరోసా పడి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ రోజు దానికి ఏదో పేరు పెట్టారు. పేరు పెట్టి కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తా అని చెప్పి నువ్వే చెప్పినావు ఎలక్షన్లలో. ఆ 20,000 ఈ రోజుకి రైతులకు రాలే, సంవత్సరం దాటిపోయింది. వీటి మీద పోరాడు, ఇవి ఇవ్వు ప్రజలకి. ఇవి ఇవ్వకుండా ఎంతసేపు ఈ చౌకబారు వ్యాఖ్యలు చేసుకుంటా, ఇది చేసుకుంటా. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, తమ్ముడు అన్న నేను దానికి బాధపడడంలో, ఈ ప్రాంత ఆడపిల్లగా నన్ను అన్న అనుకున్నా, తమ్ముడు అనుకున్నా, కొడుకు అనుకున్నా, నేను ఎవరి గురించి దాంట్లో బాధపడను. కానీ నేను చెప్తా ఉన్నాను, ముందు నువ్వు ఒక విషయం తెలుసుకో. ఏదైనా చేసే ముందరా, చెప్పే ముందరా దాంట్లో న్యాయం ఎంత ఉంది, నిజాయితీ ఎంత ఉంది, కరెక్ట్ ఎంత ఉందని చెప్పు. ఈ రోజు ఇదే అహోబిలం టెంపుల్ కి సంబంధించి 2023-24 కి సంబంధించి 2 కోట్ల రూపాయలకి ఎన్నికల టెండర్ పోతే పోయిన సంవత్సరం టెండర్ పోలే, ఈ సంవత్సరం 1,50,00,000 దొరుకుతాయి. ప్రతి సంవత్సరం టెండర్ పెరగాల గానీ ఎందుకు తగ్గుతుంది? అంటే అహోబిలంకి భక్తులు రావడం తగ్గిపోయిందా, పెరిగిందా? చెప్పు. మరి ఈ రోజు కోకోనట్ టెండర్ గతంలో 70 లక్షల వరకు పోయింది, ఈ రోజు ఎంత పోయింది టెండర్? ఈ రోజు ఆ టెండర్ అన్ని ఏమవుతున్నాయి? డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? ఈ రోజు ఆళ్ళగడ్డ గేట్లు లేకుండా చేస్తారని వాగ్దానం చేసావు, మళ్ళీ ఏమని పెడతావు? కౌన్సిలర్లు చైర్మన్. అసలు అజెండాలో నువ్వు ఇప్పటివరకు ఆ పాయింట్ పెట్టావు. ఎన్నిసార్లు జూన్ 4వ తారీఖులో కౌంటింగ్ అయిపోయిన దగ్గర నుంచి ఈ రోజుకి సంవత్సరం దాటిపోయింది. 13 నెలలు అయితే 13 నెలలు ఎన్నిసార్లు నువ్వు కౌన్సిల్ మీటింగ్ అటెండ్ అయ్యావు? ఎన్నిసార్లు ఇది అజెండాలో పెట్టావు? ఎప్పుడు కౌన్సిలర్లు చైర్మన్ దీన్ని తిరస్కరించారు. గతంలో ఎస్పీ రెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు నంద్యాల గేట్లు రద్దు చేస్తాను ఆయన సొంతంగా పాడి ఆ డబ్బు ఆయన కట్టి గేట్లు లేకుండా చేసినాడు. ఆ విధంగా నువ్వు చేయాలి కానీ ఈరోజు నీ వ్యక్తులు పోయి మళ్ళీ గేట్లు వాడుకొని మళ్ళీ డబుల్ ట్రిపుల్ వసూలు చేస్తున్నారు. ఇవన్నీ చేసుకుంటా ఈ రోజు ఇట్లాంటి పరిస్థితులు దొంగ నడిచినట్టు నేను చేసే కార్యక్రమాలన్నీ కూడా. ఈరోజు ట్రాన్స్ఫర్ కావాలంటే ఒక రేట్ అంటే, ట్రాన్స్ఫర్ వద్దంటే, ఇక్కడే ఉండాలంటే ఒక రేట్ అంటే, ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఒక రేట్ అంటే, ఇవన్నీ వసూలు చేస్తా ఉన్నారు. మళ్ళీ అనంటే నాకు సాక్ష్యాలు చూపించండి, నేను దీనికి వస్తాను, నేను సాక్ష్యాలు చూపించండి, నేను ఎక్కడికైనా దీనికి వస్తాను, డిబేట్ కి వస్తాను. వచ్చి ఏం చేస్తావు? ఏం చేయలేము. నేను చెప్తా ఉన్నా, ఈ రోజు ఇసుకది ముందు అడిగినాం. 2024 గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే హౌసింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక ఏ సస్పెండ్ అయిపోయినాడు. ఇసుక దొంగతనం జరిగిందంట. జరగకపోతే కలెక్టర్ ఏమన్నా ఏం సస్పెండ్ చేయడానికి ఏమైనా తిమ్మరమా? వీటన్నిటికీ సమాధానాలు ఉండవన్నమాట. కేవలం ఈ రోజు డబ్బే ప్రామాణికంగా పనిచేస్తున్నారు. అట్లా పనిచేస్తా ఉంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు. కొద్ది రోజుల సమయం ఇంకా ఉంది, 13 నెలల టైం అయింది కాబట్టి ఖచ్చితంగా ఇంకా కొద్ది కాలం వేచి చూస్తారు. చూసిన తర్వాత తగిన సమాధానాలు, సాక్ష్యాలు అన్నిటితో ముందరకు వస్తాం. అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, అన్ని సేకరించి పెట్టినాం. ఆ టైం వచ్చినప్పుడు ప్రజల నుంచి కూడా రివోల్యూషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని తీసుకొని వచ్చి ప్రజల ముందర పెట్టి మాట్లాడతాం. శుక్రవారం సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వచ్చే క్రమంలో ఎంవి నగర్లోని సాయిబాబా టెంపుల్ దగ్గర యూకేజీ చదువుతున్న హరిప్రియ అనే విద్యార్థి స్కూల్ బస్సుల నుండి కిందికి దిగి వెళ్తుండగా
సడన్ గా బస్ కదలడంతో బస్ టైర్ కింద పడి బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. మన ఇంట్లో పాడుకున్నారు చూడు శ్రీధర్ పడింది, బస్సు కింద పడిందంట. బస్సు కింద వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొహరం పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించిన సిఐ సుధాకర్ రెడ్డి. పర్యావరణ పరిరక్షణలో భాష్యం విద్యార్థులు మొక్కలు నాటి సంరక్షిస్తామని కమిషనర్కు తెలిపిన విద్యార్థులు. సిఆర్పిల ఆత్మ గౌరవ పోరాటం విజయం, సిఓ లక్ష్మీకుమారిపై చర్యలకు అధికారుల హామీ. నంద్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ గంగాధర్ రావుకు ఘనంగా వీడ్కోలు. నాగవారాహి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు. ఎమ్మెల్యే అఖిలప్రియ వ్యాఖ్యలపై మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. ఆలగడ్డలో ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు కింద పడి బాలిక హరిప్రియ మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.